నామినేషన్ పత్రాల పరిశీలనను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ప్రతి అభ్యర్థి సమర్పించిన పత్రాలు పూర్తిగా సమాచారంతో ఉండేలా చూడాలని అన్నారు. బుధవారం ఆమె నిడమనూరు, ముకుందాపురం గ్రామ పంచాయతీలలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయని, ఎన్ని రిజెక్ట్ చేశారని అధికారులతో అడిగి తెలుసుకున్నారు. కుల ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ బుక్స్పై ఆరా తీశారు. ప్రతి అభ్యర్థి సమర్పించిన పత్రాలు పూర్తిగా సమాచారంతో ఉండేలా చూడాలని అన్నారు. నామినేషన్ల పరిశీలనలో అధికారులు అత్యంత బాధ్యతతో నిజాయితీగా వ్యవహరించాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణమిత్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, తహసీల్దార్ జయకృష్ణ, ఎంపీడీఓ హిమబిందు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. రిజెక్ట్ చేయవద్దు అనేది ఇదైతే కరెక్ట్ ఉన్నా కూడా ఏదైనా ఓవర్ సైట్ లో రిజెక్ట్ చేయదు. అది ఎక్కువ ఉన్నాయమ్మా. इलेक्शन में 10C ఉంటుంది. That is mandatory. अगर वो छुपा है then it is ఎన్ని చేశారు? 74